దీపిక క్యాడ్నెస్ నుంచి. సో ఈ వీడియోలో మీరు బడ్జెట్ నథింగ్ బట్ హౌ టు క్రియేట్ బడ్జెట్ అండ్ ఆల్టర్ ద బడ్జెట్ అనేదాన్ని చూస్తారు. సో బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటే మీరు చేసే ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ ప్రీడిఫైన్డ్ ప్లాన్, ప్రీడిటర్మైన్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ని మీరు ఎట్లా టాలీలో మెయింటైన్ చేసాము వెరిన్ వాట్ ఎవర్ ఈవెంట్ అవ్వక ముందుగా మనం ప్లాన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి, దానికి మనము 10,000 అనేసి ప్లాన్ వేసింటాము. ఆ 10,000లో ఏనేనికి ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్కి 3,000, డ్రెస్కి 3,000 ఈ మాదిరి మనం ప్లాన్ సెగ్రిగేషన్స్ వేసింటాం బిఫోర్ దట్ ఈవెంట్. సో బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ predetermined expenses, planning, allocation, estimation in terms of finance. సో దాన్ని ఎట్లా టాలీలో చేసేది అనేది చూస్తాము. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ అ కంపెనీ. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే న్యూ కంపెనీ క్రియేట్ చేయాలి. సో గో క్రియేట్ కంపెనీ. సో ఈవెంట్ పేరులోనే కంపెనీ క్రియేట్ చేసుకోండి సో దట్ మీకు వెరిఫై చేసేకి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి బడ్జెట్. ఓకే, సో ఎంటర్. నో నీడ్ టు గివ్ డీటెయిల్స్ అండ్ ఆల్. ఇక్కడ ఏం డీటెయిల్స్ వద్దు మనకు. ఎంటర్, అక్సెప్ట్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ కంపెనీ మీరు బడ్జెట్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో నో ఫీచర్స్ ఇయర్, జస్ట్ క్రియేట్కి పోతే షో మోర్ అనేసి ఇస్తే మీకు బడ్జెట్ ఎనేబుల్ అవుతుంది. సో ఆఫ్టర్ క్రియేటింగ్ కంపెనీ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్, షో మోర్, దాంట్లో బడ్జెట్. సో క్రియేట్ ఎ న్యూ బడ్జెట్ ఇన్ ద నేమ్. సేమ్ కంపెనీ నేమ్ ఉంది కదా దీపావళి బడ్జెట్, సేమ్ దీపావళి బడ్జెట్ ఇస్తారు ఫ్రమ్ 1 to 1. సో ఇక్కడ మీరు డేట్ని ఏం చేంజ్ చేయకూడదు బికాజ్ వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ మోడ్. సో డేట్ ఏం ఆల్టర్ చేయదండి, 1 అంతే. దెన్ గ్రూప్స్లో వచ్చేసి నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇస్తున్నాను. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్. నో నీడ్ ఆఫ్ కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్స్. సింపుల్ బడ్జెట్ చేస్తుండేది మనము. సో కాస్ట్ కేటగిరీలు ఏమొద్దు. సో అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాన్ ఒక 25,000 ప్లాన్ చేస్తాను. ఫర్ దీపావళి వీఆర్ ప్లానింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అరౌండ్ 25,000. ఎంటర్. లెడ్జర్ని ఎస్ చేసుకోండి. లెడ్జర్స్ కిందగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెన్సెస్ని అలొకేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి టు క్రియేట్. ఓకే, లెడ్జర్ని ఎస్ చేస్తారు. ఆల్ట్ సి టు క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్. ఓకే, అండర్ ఏమి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేసుకోవాలి బికాజ్ ఇన్ దట్ గ్రూప్ మనకి 25,000 అమౌంట్ ఉండేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెడ్జర్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ రావాలి. సో 25,000కి ఇట్ ఈస్ అరౌండ్ 15,000 ఎత్తుకుంటాను. అగైన్ ఆల్ట్ సి. ఓకే, డ్రెస్ సేమ్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒక 5,000. సో 20,000 స్పెండ్ అయింది. అగైన్ ఆల్ట్ సి. స్వీట్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా ఒక 5,000. సో టోటల్ ఆల్ మనకి 25,000కి ప్లాన్ చేసింటి. 25లో క్రాకర్స్ 15, డ్రెస్ 5, 20 అవుతుంది అండ్ స్వీట్స్ 5, 25. ఓకే చేసి ఎంటర్. నో నీడ్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్, అక్సెప్ట్. సో అగైన్ ఎట్లా బడ్జెట్ ప్రిపేర్ చేయాలి అంటే ఆల్టర్లో పోయి చూపిస్తాను. ఆల్టర్లో పోతారు, షో మోర్. ఇక్కడ మీకు బడ్జెట్ ఆప్షన్ ఉంటుంది, ఎంటర్ ఇస్తారు. నేమ్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ సేమ్ కంపెనీ నేమ్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఈవెంట్ నేమ్ పైన సేమ్ నేమ్. ఫ్రమ్ అండర్ ప్రైమరీ ఉండాలి. సో నో అండర్ గ్రూప్. ఫ్రమ్ 1 to 1 గ్రూప్ని ఎస్ చేస్తారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓవరాల్ ఎక్స్పెన్సెస్ మీరు ఎంత ప్లాన్ చేస్తారు కదా ఆ ఓవరాల్ ఎక్స్పెన్స్ని వేయండి. దెన్ లెడ్జర్ని ఎస్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వస్తుంది. ఆల్ట్ సి. అండర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉండాలి. సో దట్ అక్కడ వేసిండే మీ 25,000 ఇక్కడ అలొకేషన్ చేసుకోవాలి. 25,000లో 15,000 ఈస్ ఫర్ క్రాకర్స్, 5,000 ఈస్ ఫర్ డ్రెస్ అండ్ స్వీట్స్ ఈస్ ఫర్ 5,000. సో ఓవరాల్ 25,000కి ప్లాన్ రెడీ ఉంది. ఈ ప్లాన్ని యాక్చువల్గా అప్పుడు స్పెండ్ చేస్తారు. గో టు ఓచర్స్. ఓకే, F5 ఫర్ పేమెంట్, కంట్రోల్ F, నాట్ కంట్రోల్ F, కంట్రోల్ H. డూ ఇట్ ఇన్ సింగిల్ ఎంట్రీ. సో ఈజీగా అర్థమవుతుంది. కంట్రోల్ H చేసి సింగిల్ ఎంట్రీ చేసినాను నేను. ఓచర్స్ F5 ఫర్ పేమెంట్. క్యాష్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పర్చేసింగ్ క్రాకర్స్. సో నా ప్లాన్ ఉండింది యాక్చువల్లీ 15,000 ఈస్ ఫర్ క్రాకర్స్ అనేసి, బట్ 17,000 స్పెండ్. సో యూజువల్లీ ఏమవుతుంది బడ్జెట్ అకార్డింగ్ టు స్పెండ్ అవ్వలేదు. సో బడ్జెట్ ఉడిసి ఎక్కువ కమ్మి అవుతుంది. సో ఏం ఎక్స్పెన్సెస్ యాక్చువల్గా అవుతుందో దాన్ని మీరు పేమెంట్లో చూపిస్తారు. బడ్జెట్ ప్రిపేర్ చేసినది మీ ఎస్టిమేషన్, బట్ ఇది యాక్చువల్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో కాస్ట్ సెంటర్స్లన్నీ అడుగుతూ ఉంది. సో కాస్ట్ సెంటర్స్ వద్దు అంటే కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి లెడ్జర్ని నో చేయండి కాస్ట్ సెంటర్స్ని. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్.
డ్రెస్ మనం ప్లాన్ చేసింది 5000, యాక్చువల్లీ స్పెంట్ ఈస్ 7. ఓకే, సో కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్, నో. సో 7000 ఈస్ ఫర్ డ్రెస్ అండ్ స్వీట్స్ కూడా మనము 5000 ప్లాన్ చేసింటిమి, సంథింగ్ అరౌండ్ 5800 అయింది అని. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఈస్ 5800. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్గా మనం ప్లాన్ చేసినది 25,000 సంథింగ్, బట్ అయిండేది 29,800 ఈజ్ ద యాక్చువల్ ఎక్స్పెన్సెస్. సో మనం ప్లాన్ చేసింటిమి, దిస్ ఈజ్ యాక్చువల్ థింగ్. సో డిఫరెన్స్ వేరియేషన్ ఏముంది అని చూడాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్ ట్వైస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గేట్వే ఆఫ్ టాలీ రిపోర్ట్స్, అండర్ దట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్ ఇవ్వండి. అండ్ F10 ఫర్ బడ్జెట్ వేరియన్స్, మీకు రైట్ సైడ్లో కూడా చూపిస్తూ ఉంటుంది. F10 ఫర్, ఓకే, F10 ఎంటర్. సో ఇది వచ్చేసి మీ ప్లాన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీపావళి బడ్జెట్ అనేది మీ ప్లాన్ ఉన్నింది 25,000, విచ్ ఈజ్ యువర్ ఎస్టిమేషన్ అంతే. బట్ యాక్చువల్గా స్పెండ్ అయ్యిండేది, సి ఇయర్ యాక్చువల్స్ ఈజ్ 29,800. సో ఎక్కువ అయింది. సో ఎంత పర్సంటేజ్లో ఎక్కువ అయింది అండ్ అమౌంట్లో ఎంత వేరియేషన్ అయింది అనేదాన్ని కూడా మీరు ఈ పక్క చూడేస్తాం. బడ్జెట్ దీపావళి బడ్జెట్ వేరియేషన్ వచ్చేసి 2,000 అండ్ 8,000, ఓవరాల్ 4,800 రూపీస్ నెగటివ్లా ఉంది, అంటే మైనస్ వాల్యూ చూపిస్తుంది. అంటే ఏమి, మీరు బడ్జెట్ యాక్చువల్ వేసిన దానికినా బడ్జెట్ ఉండేదానికినా యాక్చువల్స్ ఎక్కువ అయింది అంటే మీకు ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది. సపోజ్ మీరు ఏమైనా సేవ్ చేసింటే ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చలేదు. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ సీ ద వేరియేషన్ ఇన్ టాలీ ప్రైమ్. ఓకే, సో ఇఫ్ యూ like the video, do like the video and subscribe our CADNEST YouTube channel and press bell icon for notification. Thank you.